నమస్తే డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు. సో ఈ మధ్య కాలంలో ఏజ్తో సంబంధం లేకుండా గ్యాస్ట్రిక్ పెయిన్ మనం చూస్తూ ఉన్నాము. ఎందువల్ల ఈ గ్యాస్ పెయిన్ పెరుగుతుంది అంటారు? దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ కంటే కూడా ఎక్కువ నష్టమే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? సో మనకి చిన్నపిల్లల్లో గ్యాస్ ఇది బికమ్ ఏ వెరీ బిగ్ ప్రాబ్లం. బట్ చిన్నపిల్లలు కొంతమంది పొట్ట నొప్పితో వచ్చినప్పుడు వాళ్ళకి స్కానింగ్లో ఏం లేదు సార్, ఏం లేదని చెప్తున్నారు, అయినా కూడా పొట్ట నొప్పి తగ్గట్లేదు. సో మెయిన్లీ ఫుడ్ హ్యాబిట్స్. ఈ చిన్నపిల్లల్లో కూడా ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్, ఈ కుర్కురేలని, ఈ ఫుడ్ ప్యాకెట్స్, నూడిల్స్, ఇట్లాంటి ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా అలవాటు పడుతున్నారు. సో వీడు ఇంటి నుంచి తీసుకెళ్ళిన బాక్స్ తిండు, సో వాడు పేరెంట్స్ పెట్టిన బాక్స్ పక్కన పెడతాడు. సో ఈ టైప్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్ అలవాటు వల్ల ఎక్కువగా గ్యాస్ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. సో దాంతోపాటు డ్రింకింగ్ వాటర్ కూడా సరిగ్గా వాటర్ తీసుకోకపోవటం. సో ఈ ఫ్యాషన్ ఫుడ్స్, ఈ లేటెస్ట్ మనోళ్ళందరూ దే గాట్ అకస్టమ్ టు మోర్ ఆఫ్ వెస్టర్న్ డైట్. సో బర్గర్లు, పిజ్జాలు, నూడిల్స్, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎక్కువ అలవాటు పడుతున్నారు. స్కూల్కి వెళ్ళినప్పుడు వీడు నార్మల్గా ఇంట్లో చేసే ఫుడ్స్ ఇవి తింటలేదు. సో వీటి వల్ల ఏంటంటే లాట్ ఆఫ్ కెమికల్స్, లాట్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తినటం వల్ల ఈ గ్యాస్ సమస్యలు ఆటోమేటిక్ గా వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్స్ ఈవెన్ చిన్న ఏజ్ లో కూడా వీఆర్ సీయింగ్. ఏ ఏజ్ లో ఎక్కువగా మనం దీన్ని గమనిస్తున్నాం? అదే యూజువల్ గా మనం 15 years లోపు, అంత ముందు ఎక్కువ ఉండేది కాదు, అసలు తెలియదు కూడా. ఎందుకంటే అందరూ ఇంట్లో ఫుడ్ తినేవాళ్ళు అండ్ దే యూస్ టు డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్, మిల్క్, ఇంట్లో ప్రోడక్ట్స్ ఉండేవి. బట్ ఇప్పుడున్న స్టేజ్ లో అసలు మనం తాగే మిల్క్ నిజమైన మిల్క్ కాదో కూడా తెలియదు. వి డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ సింథటిక్ మిల్క్ లేకపోతే అసలు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు. ఎంత డైల్యూట్ అయింది, ఎంత కంటామినేషన్ అయింది, అండ్ ద అమౌంట్ ఆఫ్ పెస్టిసైడ్స్. సో మనం గ్రో చేసే ఫుడ్స్ లో వాడే అంత అమౌంట్ ఆఫ్ పెస్టిసైడ్ అవన్నీ కూడా మళ్ళీ మన ఫుడ్ ప్రోడక్ట్స్ రూపంలో మన బాడీకి వస్తుంది. సో మాక్సిమం ఈ డైట్ వల్లే ఇవన్నీ చిన్నపిల్లల్లో కూడా ఈ గ్యాస్ సమస్యలు రావటం. సో ఇవి మనం అవాయిడ్ చేయడానికి మాక్సిమం వీలైనంత వరకు పిల్లలకి ఇంట్లో ఆహారమే అలవాటు చేయటం. సో అవుట్ సైడ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్కి కొంచెం దూరంగా ఉంచితే వీ కెన్ ప్రివెంట్ దీస్ కైండ్ ఆఫ్ గ్యాస్ ప్రాబ్లమ్స్.